గోదావరి జిల్లాలో వరదలతో పంటలు నష్టపోయిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటించారు. రైతుల సమస్యలు తెలుసుకుంటూ పంటల పరిస్థితిని పరిశీలిస్తూ అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక చిన్న బాలుడు ఆయన దృష్టిని ఆకర్షించారు. చంద్రబాబు ఆ బాలుడిని చూసి స్కూల్కి ఎందుకు వెళ్లడం లేదు, చదువుకోవడం లేదా అని ప్రశ్నించారు. దానికి ఆ బాలుడు ఇచ్చిన సమాధానం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ బాలుడు చమత్కారంగా కానీ అర్థవంతంగా చెప్పాడు. అందరూ చదువుకుంటే వ్యవసాయం ఎవరు చేస్తారు సార్, అందుకే నేను వ్యవసాయం చేస్తున్నా అని. ఈ సమాధానం విన్న చంద్రబాబు కాసేపు నవ్వుకున్నారు. కానీ ఆ బాలుడి మాటలోని లోతైన భావం చాలా మందిని ఆలోచనలో ముంచింది. రైతు వృత్తి ప్రాధాన్యతను గుర్తు చేసేలా ఆ చిన్నారి చెప్పిన ఈ పంచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు వీడియోను షేర్ చేస్తూ పంచ్లు వేయడంలో నెంబర్ 1 చంద్రబాబు, కానీ ఈసారి పంచ్ వేసింది ఆ చిన్నోడే. ఎవరా నువ్వు బాలుడా, బాగుంది నీ డైలాగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రైతు వృత్తిని గౌరవించాల్సిన సమయం ఇదే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చిన్న పిల్లాడి మాటలో దాగిన పెద్ద సందేశం రైతే అన్నింటికీ ఆధారమని మరోసారి గుర్తు చేసింది. గోదావరి జిల్లాలో వరదలతో పంటలు నష్టపోయిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటించారు. రైతుల సమస్యలు తెలుసుకుంటూ పంటల పరిస్థితిని పరిశీలిస్తూ అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక చిన్న బాలుడు ఆయన దృష్టిని ఆకర్షించారు. చంద్రబాబు ఆ బాలుడిని చూసి స్కూల్కి ఎందుకు వెళ్లడం లేదు, చదువుకోవడం లేదా అని ప్రశ్నించారు. దానికి ఆ బాలుడు ఇచ్చిన సమాధానం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ బాలుడు చమత్కారంగా కానీ అర్థవంతంగా చెప్పాడు. అందరూ చదువుకుంటే వ్యవసాయం ఎవరు చేస్తారు సార్, అందుకే నేను వ్యవసాయం చేస్తున్నా అని. ఈ సమాధానం విన్న చంద్రబాబు కాసేపు నవ్వుకున్నారు. కానీ ఆ బాలుడి మాటలోని లోతైన భావం చాలా మందిని ఆలోచనలో ముంచింది. రైతు వృత్తి ప్రాధాన్యతను గుర్తు చేసేలా ఆ చిన్నారి చెప్పిన ఈ పంచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు వీడియోను షేర్ చేస్తూ పంచ్లు వేయడంలో నెంబర్ 1 చంద్రబాబు, కానీ ఈసారి పంచ్ వేసింది ఆ చిన్నోడే. ఎవరా నువ్వు బాలుడా, బాగుంది నీ డైలాగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రైతు వృత్తిని గౌరవించాల్సిన సమయం ఇదే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చిన్న పిల్లాడి మాటలో దాగిన పెద్ద సందేశం రైతే అన్నింటికీ ఆధారమని మరోసారి గుర్తు చేసింది. అందరూ చదువుకుంటే వెళ్తే వ్యవసాయం మేజర్ డ్రైన్ సార్, డ్రైనేజీ దాన్ని చేయగలిగితే కొంచెం సైడ్కి సార్, అటు వెళ్ళండి సార్, అటు వెళ్ళినా సైడ్కి వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 10 రోజులుగా భీమవరం డీఎస్పీ జయసూర్య పేరు హాట్ టాపిక్ గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేకాట శిబిరాలు, సివిల్ తగాదాల్లో జోక్యం వంటి ఆరోపణలపై ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి నివేదిక కోరారు. ఈ ఘటనతో డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గృహ మంత్రిత్వ దక్షత పథకాల జాబితాలో జయసూర్య పేరు ఉండడం రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంది. గతంలో కీలక కేసు పరిష్కారంలో చూపిన సమర్థతకు ఈ అవార్డు దక్కిందని కేంద్రం తెలిపింది. ఈ పరిణామంతో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కు ఎవరు ఫిర్యాదు చేశారన్నది, ఆ సమాచారం ఎంతవరకు నిజమన్నది స్పష్టత లేకుండా ఉంది. మరోవైపు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ మంత్రులు శాఖల్లో లోపాలు గుర్తించడం సహజమని అన్నారు. ఇన్ని ఆరోపణల మధ్య జయసూర్యకు కేంద్రం అవార్డు రావడం ఇది పవన్ కళ్యాణ్ కు సవాల్లా మారిందా అనే చర్చ సాగుతోంది. పవన్ ఆదేశాలను, పవన్ ఆర్డర్లను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పవన్ ను కూరలో కరివేపాకులా తీసేశారని అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. మొత్తం మీద ఈ పేకాట వివాదం ఏపీలో రాజకీయ వేడి పెంచిన అంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 10 రోజులుగా భీమవరం డీఎస్పీ జయసూర్య పేరు హాట్ టాపిక్ గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేకాట శిబిరాలో సివిల్ తగాదాల్లో జోక్యం వంటి ఆరోపణలపై ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి నివేదిక కోరారు. ఈ ఘటనతో డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గృహ మంత్రిత్వ దక్షత పథకాల జాబితాలో జయసూర్య పేరు ఉండడం రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంది. గతంలో కీలక కేసు పరిష్కారంలో చూపిన సమర్థతకు ఈ అవార్డు దక్కిందని కేంద్రం తెలిపింది. ఈ పరిణామంతో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కు ఎవరు ఫిర్యాదు చేశారన్నది, ఆ సమాచారం ఎంతవరకు నిజమన్నది స్పష్టత లేకుండా ఉంది. మరోవైపు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ మంత్రులు శాఖల్లో లోపాలు గుర్తించడం సహజమని అన్నారు. ఇన్ని ఆరోపణల మధ్య జయసూర్యకు కేంద్రం అవార్డు రావడం ఇది పవన్ కళ్యాణ్ కు సవాల్లా మారిందా అనే చర్చ సాగుతోంది. పవన్ ఆదేశాలను, పవన్ ఆర్డర్లను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పవన్ ను కూరలో కరివేపాకులా తీసేశారని అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. మొత్తం మీద ఈ పేకాట వివాదం ఏపీలో రాజకీయ వేడి పెంచిన అంశంగా మారింది.